వికలాంగుల సమస్య మీద వచ్చిన నేను రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆర్ట్ల గ్రామం వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాను. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందర మెయిన్ పేస్లో ఏం పెట్టిండు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఇవ్వలేదు. ఇచ్చే 4,000 రూపాయలే గత ప్రభుత్వం ఇచ్చిన పైసలే ఇప్పటికీ 1 తారీఖు నుంచి 5 తారీఖులో కూడా వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది 20 తారీఖు నుంచి 25 తారీఖు వరకు 30 తారీఖు దాకా ఇస్తున్నారు డబ్బులు. మరి మేము ఎట్లా బతకాలి? మా సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి? లేడీస్కు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో ఎక్కడానికి వికలాంగులకు ఛాన్స్ లేదు. బస్సు ఫుల్ అయిపోతుంది. మాకు రిజర్వేషన్ ఉంది, బస్సు ఎక్కడ వస్తుంది దేనికి వస్తలేదు. మరి బస్సుల సంఖ్య పెంచు, ఫ్రీ ఇచ్చినప్పుడు బస్సుల సంఖ్య పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఎట్లా కూర్చోవాలి వికలాంగులం పోయి? అది ఒకటి. తర్వాత ఏంటంటే రైతుల సమస్యలు ఉన్నాయి, వికలాంగులకు కూడా భూములు ఉన్నాయి. ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకం గత ప్రభుత్వం అట్లనే చేసింది. నేను రాగానే 100 రోజులలో దాన్ని తీసేస్తా, అది తీసేస్తా, పట్టాదారు పాస్బుక్లు ఇస్తా, పట్టాలు ఇస్తా, అన్ని ఎన్నో రకరకాలుగా చెప్పినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఊకున్నాం మేము. సరే, ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ అయిపోయింది కదా, ఇప్పుడున్న సమస్యను పరిష్కరించమని నేను కోరుతా ఉన్నా. తర్వాత అదేవిధంగా ఇప్పుడు నీ పాలమూరు జిల్లా నుంచి ఎంతో మంది వికలాంగులు అన్నదమ్ములు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకు డిస్టిక్లో ఆప్ టికెట్ ఉంది, ఆప్ టికెట్ తీసేయమని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా భోజనానికన్నా అయితే కదా. ఇప్పుడు లేడీస్కి ఎట్లా ఫ్రీగా ఇచ్చినాము, ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి సిటీ సబర్బం ఫ్రీ ఎట్లా ఉందో ఉమ్మడి 10 జిల్లాల నుంచి డిస్టిక్ బస్సులలో కూడా ఫ్రీ ఇవ్వమని చెప్తున్నా నేను. ఆప్ టికెట్ తీసేయి. ఆప్ టికెట్ తీసేస్తే నీ దగ్గరకు వచ్చేటోళ్ళు సెక్రటరియట్ల మంత్రుల క్యాబినెట్ల మంత్రులు కలిసేటోళ్ళు కానీ సీఎంని కలిసేటోళ్ళు కానీ ఒక రోజు ముందే ప్రయాణం అయ్యేస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, ఆదిలాబాద్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, దూర ప్రాంతాల నుంచి ఒక రోజు నైట్ వచ్చి లాడ్జిలో వండుకొని హోటల్లో తిని ఇక్కడికి వస్తే అక్కడ ఒక మంత్రి కూడా లేడు. ఇదేందా అవుట్ సోర్సింగ్ సిబ్బంది? నేను ప్రజావాణిలో ప్రతిరోజు ఉంటా, కలుస్తానని చెప్పినాను. సరే, నీకు వీలు కాలేదు, ఒక మంత్రి నన్ను కూర్చుని పెట్టాలి కదా. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏం చేస్తారు వాళ్ళు? ఏమంటే జిల్లా కలెక్టర్ని అడుగుపో అంటారు, ఫోన్కి మెసేజ్ వస్తుంది అంటారు. ఏంది ఇప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ప్రజా దర్బార్ పెడతారు ప్రతి సోమవారం. ఇప్పుడు ప్రజా దర్బార్లో లక్షల కొద్ది దరఖాస్తు ఇచ్చుకుంటా పోయినాం. అందులో 100కి 20% కూడా పరిష్కారం కావాలి, 80% పెండింగే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రజావాణి సమస్య కూడా అదే ఉంది. చేస్తారని అధికారులు అంటారు. ఎప్పుడు చేస్తారు మీరు? ఎప్పుడు చేస్తారు? ముఖ్యమంత్రి చెప్పింది ఏంది ఎలక్షన్ల ముందర? మీరు అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూకి సంబంధించి రోజు లక్షల మంది రావడం రాష్ట్ర వ్యాప్తంగా. నీకు అనిపిస్తలేరా మీడియా పాయింట్ ముందర? నువ్వు చూస్తలేవా? టీవీ చూస్తలేవా? పేపర్ చదువుతలేవా? రైతులను ఇబ్బంది పెట్టవద్దు కదా. అదే నేను ఏం చెప్తున్నా, పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి, రైతుల సమస్యలు ఏమంటే పరిష్కరించాలి. ఇప్పుడు ఆన్లైన్ బుక్ ఉన్న వాళ్ళకే రైతు విత్తనాలు ఇస్తున్నారు, రైతు బంధు పడుతున్నది. పట్టాదారు పాస్బుక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది? వాడు చనిపోయినా కానీ రైతు భూమి వర్తించదు, రైతులకు రుణాలు ఇచ్చేది లేదు, విత్తనాలు ఇచ్చేది లేదు. ఇప్పుడు విత్తనాల పరిస్థితి బయట కొనుక్కుంటారు, బయట మార్కెట్లో కొంటే అది కల్తీ విత్తనాలు, మళ్ళీ రైతు నష్టపోతుండు, పంట పండక పురుగు తలిగి. ఆ సమస్య మీద ఎమ్మటే యాక్షన్ తీసుకొని పట్టాదారు పుస్తకాలు కూడా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది నాకు. నేను యూనియన్ ప్రెసిడెంట్ గా కోరుతున్నా. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం అమరవీరుల స్తూపం ముందు అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి తయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూర్చుంటాం, వికలాంగులమంతా అమర నిరాహార దీక్ష కూర్చుంటాం. ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి మాకు. దాన్ని అంతవరకు దాకా నువ్వు తెచ్చుకోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మేము మాస్టర్ ప్లాన్ ఏం చేయాలో మేము చేస్తాం. నువ్వు ఏం కేసులు పెట్టుకో, ఎక్కడ జైలుకు పంపిస్తావో పంపి, మేము తయారు. నేను దీని మీద ఎందుకంటే అంతదాకా తెచ్చుకోవద్దు. నీకు మంచిగా నమ్మి ఓట్లు వేసాను, వికలాంగులం అందరం కలిసి నమ్మి ఓట్లు వేసి సీట్లో కూర్చొని పెట్టాం కాబట్టి నీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకు. అది మా డిమాండ్. మా వికలాంగుల సమస్యలు పరిష్కరించమని నేను చెప్తా ఉన్నా.